నమస్కారం సిటీ న్యూస్ ముఖ్యాంశాలు ఇంటి పన్నులపై 50% వడ్డీ రాయితీ వివరాలు అందించిన ఎంటీఎంసీ అధికారులు మార్చి 31లోగా 3వ సిలిండర్ బుక్ చేసుకోండి మంత్రి నాదెండ్ల మనోహర్ వాయిస్ తుళ్లూరు సిఆర్డీ అధికారులతో ఎమ్మెల్యే శ్రావణ్ భేటీ 29 గ్రామాల అభివృద్ధిపై సూచనలు అసభ్య పోస్టులు పెడుతున్నారు చర్యలు తీసుకోవాలి తాడేపల్లి పోలీస్ స్టేషన్లో వైసీపీ నేతల ఫిర్యాదు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మంగళగిరిలో ఇంటి పన్నుల బకాయిలపై 50% వడ్డీ రిబేట్ ఇస్తున్నట్లు కమిషనర్ అలీం బాషా తెలిపారు. ఈ మేరకు ఎంటీఎంసీ కార్యాలయంలో మరిన్ని వివరాలను ఆయన సిటీ న్యూస్ కు వివరించారు. అనంతరం అడిషనల్ కమిషనర్ కె శకుంతల కూడా ఇదే అంశంపై మాట్లాడారు. మన రాష్ట్ర వ్యాప్తంగా నిన్న గవర్నమెంట్ మన ప్రాపర్టీ ట్యాక్స్ కావచ్చు, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కావచ్చు, ఈ రెండిట్లో కూడా అరియర్ ఏదైతే ఉందో అరియర్ మీద ఇంట్రెస్ట్ మీద పెనాల్టీ వేస్తున్నో దాన్ని 50% వరకు తగ్గించడం జరిగింది. ఇది వర్తించడం కావాలంటే ఈ నెలాఖరు లోపల 31 లోపల ఎవరైతే ఎంటైర్ థింగ్ అమౌంట్ డ్యూ ఉందో అన్నీ క్లియర్ చేస్తారో వాళ్ళకి ఇది వర్తిస్తుంది. కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ అరియర్ ఏదైతే ఉందో అరియర్ మొత్తం కూడా క్లియర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. లోని ఈ యొక్క ఇంటి పన్నులు అదేవిధంగా ఖాళీ స్థలాల పన్నులు చెల్లించే ఈ మన యొక్క ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, మన రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క పన్నుల పైన ఉండే వడ్డీ మీద 50% రాయితీ ఇచ్చింది. ఏదైతే ఎక్కువగా ఎరియర్లు అలా 2-3 సంవత్సరాలు ఉండి వాటి వల్ల వడ్డీ పెరిగిపోయి ఉన్నదో వాళ్ళందరికీ కొంచెం ఇది ఒక మంచి అవకాశము. దీన్ని ఈ 2-3 రోజుల్లో మనకి ఏదైతే ఉందో నెలాఖరు 31 లోపల పూర్తి స్థాయిలో ఉన్న బకాయి మొత్తం చెల్లించినట్లయితేనే ఈ అవకాశం ఉపయోగించుకోవటానికి ఉంటుంది. ఇది ఒక వన్ టైం అవకాశంగా భావించి దీన్ని సద్వినియోగం చేసుకోండి. పన్నులు కట్టి మన యొక్క పురపాలక సంఘపు అభివృద్ధికి తోడ్పడాల్సిందిగా అందరినీ